365 రోజులకి కాలం రెన్యూవల్ అవుతుంది, నూతన పరచబడుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఎవరికో తెలుసా? బద్ధగస్తులకి. ఎస్, పని సరిగ్గా చేయకుండా, ఒక గురి లేకుండా, ఒక ఎయిమ్ లేకుండా ఉన్న వాళ్ళకి భగవంతుడు అరే అట్లీస్ట్ న్యూ ఇయర్ అయినా నువ్వు కొంచెం డిసిషన్స్ తీసుకొని కొత్తగా స్టార్ట్ చేయని చెప్పి న్యూ ఇయర్ ఇచ్చాడు, కనీసం ఇప్పుడైనా అని. కానీ యాక్టివ్ పర్సన్స్కి, ఎయిమ్ ఉన్న వాళ్ళకి, గురి ఉన్న వాళ్ళకి 365 డేస్ అక్కర్లేదండి, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని అక్కర్లేదండి. వాళ్ళు ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీడే ఇంపార్టెంట్ అండి, ఎవ్రీడే యూటిలైజ్ చేసుకుంటారండి. వాళ్ళు యూటిలైజ్ చేసుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారండి, సాధించారండి, జాబులు కొట్టారండి. మిగతా వాళ్ళందరికీ కొన్ని భగవంతుడు ఇప్పటికైనా తెలుసుకుంటాడని హ్యాపీ న్యూ ఇయర్ కొంచెం కొత్తగా స్టార్ట్ చేయించాడండి. సో ప్లీజ్ సెలబ్రేట్ హ్యాపీ న్యూ డే.